హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అయితే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన వీడియోలో ఒక మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తానండి మీకు. ఈ ఆయిల్ చాలా వర్క్ అవుతుంది. నాకైతే నా హెయిర్ చాలా గ్రోత్ అయింది ఆయిల్ వాడిన తర్వాత. హెయిర్ ప్యాక్స్ ఎంత ముఖ్యమో ఆయిల్స్ కూడా అంతే ముఖ్యమండి. మంచి హెయిర్ ఆయిల్, హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ వాడితే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ బెనిఫిట్స్ అన్నీ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఆమ్లాస్ అండి. ఉసిరికాయలు సీజన్ కదా, ఇప్పుడు మనకి ఆమ్లాస్ బాగా మార్కెట్లో ఎక్కడైనా మనకి అవైలబుల్ ఉంటాయి కదా. ఇలా ఆమ్లా మనకి అవైలబుల్ ఉన్నప్పుడు మంచిగా ఇలాంటి హెయిర్ ఆయిల్స్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా మనకి అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది చాలా మంచిది హెయిర్కి. నేను ఫస్ట్ అయితే అవి వాష్ చేసుకొని నీట్గా ఒక క్లాత్ పైన ఎండలో కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలండి, ఆ తడి మొత్తం పోయే వరకు. తర్వాత ఇలా వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి, సీడ్స్ అన్నీ తీసేసి. నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి, అంటే ఒక 10 వరకు 10 కాయలు, అంటే ఒక 10 పీసెస్ తీసుకున్నాను. 10 ఉసిరికాయల్ని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత వీటిని మీరు ఇలా దంచుకోవాలండి. నేనైతే వాటిని కొంచెం స్మాష్ చేసుకున్నాను అనమాట, అంటే దాంట్లో ఉండే జ్యూస్ ఆయిల్లోకి మంచిగా దిగుతుందని చెప్పేసి ఇట్లా జస్ట్ కచ్చా పచ్చాగా అట్లా దంచుకున్నాను. మీరు అట్లా దంచుకోవడానికి కొన్ని కాయలు అయితే దంచుకోవచ్చు, ఎక్కువైతే అంత పేషెన్స్ లేదు అనుకుంటే అంటే ఒక ఫైన్గా మిక్సీకి వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్ని కాయల్ని నేను ఇలా మంచిగా కొంచెం కచ్చా పచ్చగా ఇలా దంచి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా, జస్ట్ దాంట్లో అంటే పీసెస్ వేసినా ఓకే, కొంచెం ఇలా దంచి వేస్తే ఆ జ్యూస్ అనేది ఆయిల్లోకి మంచిగా వెళ్తుందని చెప్పేసి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకోవాలండి. మీరు ఎప్పుడు ఆయిల్ చేసుకుంటున్నా ఇలాంటి ఐరన్ తవ్వాస్ మాత్రమే యూజ్ చేయండి. మన ఆయిల్కి ఎక్స్ట్రా ఐరన్ కూడా యూజ్ అవుతుందన్నమాట మన హెయిర్కి. చూశారు కదా, ఈ ఐరన్ తవాలో నేను ఒక 600 గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. 1/2 లీటర్ అనుకోండి. దానికి ఈక్వల్ క్వాంటిటీలో నేను ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్నీ వేసుకోండి, మీరు చేసుకునే ఆయిల్ని బట్టి. నెక్స్ట్ అయితే దీంట్లో 1 కప్పు అలోవెరా వేసుకున్నాను నేను. ఈ ఆయిల్ని మనం గ్రీన్ ఆయిల్ అని చెప్పుకోవచ్చండి. ఓన్లీ గ్రీన్ ఐటమ్స్ మాత్రమే నేను ఇప్పుడు ఆయిల్లో యూస్ చేస్తాను. చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిల్. మనం అలోవెరా పట్టుకుంటే ఎలా ఉంటుందో తర్వాత ఆయిల్ కూడా మనకు అలాగే ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ అలోవెరా 1 కప్ అండి. నేను దాన్ని నీట్గా వాష్ చేసి దాంట్లో ఉండే ఎల్లో లిక్విడ్ పోయేంత వరకు దాన్ని క్లీన్ చేసి నేను ఆ పైన ఉన్న పీల్ తోటే కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మనం ముందుగా కట్ చేసి దంచి పెట్టుకున్న ఉసిరి తురుమంతా వేసేస్తున్నాను. చూసారు కదా, 1/2 కిలో ఆయిల్కి 1/2 కిలో ఉసిరికాయలు అయితే వేసేసాను నేను. ఇది మంచిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాంట్లో బాయిల్ అవ్వనిస్తే మనకు అది క్వాంటిటీ తగ్గిపోతుందండి. నెక్స్ట్ అయితే 1 గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా, ఓన్లీ గ్రీన్ ఆయిల్ ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి ఆయిల్ అయితే. ఇప్పుడు దాన్ని నాకు కడాయికి నిండుగా వచ్చేసింది కదా, అందుకే నేను ఎక్కువ కదపకుండా జస్ట్ అలా పుష్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు హైలో పెట్టుకుంటే అదంతా కొంచెం మనకి మెల్ట్ అవుతుంది. తర్వాత నుంచి సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మటుకు మనం హైలో పెట్టేసుకొని జస్ట్ కొంచెం కదుపుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఏంటంటే మనకి అది కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు థిక్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్కి వచ్చేసింది. ఇలా ఏంటంటే అది మొత్తం మనం ఆల్రెడీ దంచి వేసాం కాబట్టి అది మొత్తం ఉడుకుతుందండి ఆయిల్లో, మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే సిరం అంతా, జ్యూస్ అంతా ఆయిల్లోకి మెల్లగా దిగుతుంది. అలోవెరాలో, కరివేపాకులో, ఉసిరికాయలో ఉన్న విటమిన్స్ అన్నీ మన ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, మెల్లమెల్లగా ఉసిరికాయ అయితే మ్యాక్సిమం కలర్ చేంజ్ అవుతూ ఉంది. చూసారు కదా, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇంకా అలోవెరా, కరివేపాకు మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు మనకి సిమ్లో ఉంచుకొనే దాన్ని చేసుకోవాలండి. మనకి చూసారు కదా, లైట్ కలర్లోకి లైట్ గ్రీన్లోకి వచ్చేసింది ఆల్రెడీ ఆయిల్. కనిపిస్తుందా మీకు గరిటె పైన?
ఇలా వచ్చేంత వరకు మనం స్టార్టింగ్ ఒక 2-3 మినిట్సే హైలో ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ సిమ్‌లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఎక్కువసేపు హైలో ఉంచడం వల్ల ఏంటంటే త్వరగా మాడిపోతుంది. దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మనకి ఆయిల్‌లోకి రావు మాడిపోతే. సిమ్‌లో ఉంచుకొనే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఇది. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నేను ఆముదం వేసుకున్నాను. చూసారు కదా! తర్వాత ఏంటంటే ఇది మీరు మీ దగ్గర నాకడ అదే ఉంది అవైలబుల్. ఒక 2 స్పూన్సే ఉంది. నేను అందుకే అంతవరకే వేసుకున్నాననమాట. మీ దగ్గర ఒక 150 ఎంఎల్ 100 ఎంఎల్ ఉంటే మొత్తం వేసేసుకోండి. ఆముదం కూడా చాలా క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిది హెయిర్‌కి. ఒక పాతకాలంలో అయితే ఆముదమే పెట్టేవాళ్ళు పిల్లలకి, పెద్దవాళ్ళందరూ అదే రాసుకునేవాళ్ళు. ఇప్పట్లో ఎవరు వాడట్లేదు కానీ. సో, మనం ఇలా ఆయిల్ అయినా కొంచెం యాడ్ చేసుకుందాము. అయితే అయిపోయిందండి ఆయిలు. దాన్ని చల్లారనివ్వాలి కొంచెం సేపు. మంచిగా చల్లారిన తర్వాత ఇక్కడ స్ట్రైనర్ ఉంటే వడకట్టుకోండి. నేనైతే క్లాత్‌లోనే వడకడతాననమాట ఏదైనా. అప్పుడే మనకి నీట్‌గా వచ్చేస్తుంది. స్ట్రైనర్ ఉన్నవాళ్ళు స్ట్రైనర్‌లో వడకట్టేసుకోండి. ఇలా ఒక పల్చటి క్లాత్ తీసేసుకొని ఒక బౌల్‌లోకి ఆయిల్ మొత్తం దాంట్లో వేసుకొని మెల్లగా చూసారా గ్రీన్ కలర్‌లో ఎంత బాగొచ్చింది కదా! ఉసిరికాయలు ఉన్నట్టే. స్మెల్ కూడా చాలా బావుందండి. ఎంత మంచి స్మెల్ ఉందంటే మనకి ఆమ్లా తిన్న స్మెల్లే వస్తుందనమాట. చాలా బావుంది. ఇది మొత్తం మెల్లగా పూర్తిగా చల్లారనివ్వాలండి. గుర్తుపెట్టుకోండి ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మొత్తం ఆ క్లాత్‌లోకి వేసేసుకొని నీట్‌గా మనం వడకట్టేసుకోవాలండి. నేను హాఫ్ లీటర్ 600 ఎంఎల్ తీసుకున్నాను. నాకు 500 ఎంఎల్ వరకు ఒక 100 ఎంఎల్ఏ మనకి ఎవాపరేట్ అయిపోతుందన్నమాట. ఆయిల్ అయితే మొత్తం వచ్చేసింది. తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ ఆయిల్‌ని మనం గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఆమ్లాస్ మనకెప్పుడు దొరకవు కాబట్టి ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు 2 లీటర్స్ అలా చేసుకున్నా కానీ మనకి ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉంటుంది గ్లాస్ జార్‌లో అయితే. ప్లాస్టిక్ వాటిల్లో ఇలాంటి వాటిలో వద్దు. గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకొని మంచిగా బయటే పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో కూడా అవసరం లేదు. ఆయిల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. మీరు పెట్టుకుంటే ముందుగా డైలీ ఆయిల్ పెట్టరు కదండి చాలామంది పెట్టుకోరు కదా. సో, ఒక నైట్ ఉంచుకొని ఎర్లీ మార్నింగ్ స్నానం చేయడం అట్లా చేస్తారు కదా. అప్పుడు ఏంటంటే ఈ ఆయిల్‌ని ఒక చిన్న బౌల్‌లో వేసుకొని కొంచెం గోరువెచ్చ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా. స్కాల్ఫ్ అనేది మనకి మంచిగా మసాజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. గ్రోతింగ్ బాగుంటుందన్నమాట హెయిర్. స్కాల్ఫ్‌కి మంచిగా మసాజ్ చేసుకోవడం వల్ల కొంచెం గోరువెచ్చ చేసుకొని ఇంకా మీరు అప్పుడు పెట్టుకునే ముందుగా దాంట్లో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకొని కూడా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది వేడి చేసుకొని. చూసారు కదా! ఇప్పుడు నేను ఈ గ్లాస్ జార్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. దీంట్లో పట్టిన వరకు దీంట్లో పోసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకో జార్‌లో పోసుకొని మిగిలింది నేను ఆ బౌల్‌లోనే ఉంచుకొని నేను పెట్టుకునేటప్పుడు కొంచెం వేడి చేసి పెట్టుకుంటానన్నమాట. మీకు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటే అవి కూడా వేసుకొని పెట్టుకోండి. ఒక డే అంతా ఉంచుకొని ఈవినింగ్ హెడ్ బాత్ చేసేయండి. లేదంటే నైట్ పెట్టేసుకొని మంచిగా మసాజ్ చేసి కోమ్ చేసేసుకొని నీట్‌గా కొప్పేసేసుకొని లేదంటే ఫుల్‌గా అల్లేసుకొని జడ మొత్తం ఎర్లీ మార్నింగ్ స్నానం చేయండి. లేదంటే ఒక 2 డేస్ ఉంచుకొని ఆయిల్ థర్డ్ డే అయినా స్నానం చేయండి. చాలా బాగుంటుందండి. దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఆమ్లా అనేది సి విటమిన్ ఉంటుంది కదండి చాలా మంచిది. జ్యూసు మనకి తినడం స్టమక్‌కి ఎంత మంచిదో హెయిర్ ఆయిల్ కూడా అంతే మంచిదండి. నేనైతే హెయిర్‌కి కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఇలాంటి బిగ్ కోమ్స్ ఉంటాయి కదండి పెద్దవి. అలాంటి కోమ్స్ తీసుకుంటే మనకి హెయిర్ కూడా బాగా వస్తుంది. చిక్కుపడి హెయిర్ ఫాల్ అవ్వదనమాట. నేను ముందుగా నార్మల్ టైంలో అయినా నేను జడ వేసుకునే ముందుగా ఇలాంటి కోమ్స్ తోటే హెయిర్ అంతా దువ్వేసుకుంటానమాట. ముందు అలా అంతా దువ్వుకొని నీట్‌గా తర్వాత నేను బౌల్‌లో నాకు ఇంకా కొంచెం మిగిలిందండి ఆయిల్. దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉందనమాట. ఇలా ఒక కాటన్ తీసుకోవాలండి. మంచిగా కాటన్ తీసుకొని దాంతో మనం స్కాల్ఫ్ అంతా ఎప్పుడైనా హెయిర్‌కి కాదండి ముందు మనకి స్కాల్ఫ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ఫ్‌లో నుంచే మాడు నుంచే వస్తుంది కదా. సో, ఫస్ట్ ఎప్పుడైనా స్కాల్ఫ్ అంతా మంచిగా పెట్టుకోండి. ఇలా పాయలు తీసుకొని పార్టిషన్స్‌గా ఇలా హెయిర్ మొత్తం తీసుకొని మంచిగా స్కాల్ఫ్ అంతా పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి.
అప్పుడు దాంట్లోకి హెయిర్ అంతా ఆయిల్ మొత్తం ఇనికిపోతుందన్నమాట మన హెడ్కి. అలా మసాజ్ చేసుకుని తర్వాత మీరు హెయిర్ మొత్తం కుదుళ్ళు వరకు పెట్టేసుకుంటే చిట్లిపోకుండా ఉంటుందండి. చివర్లు కూడా మంచిగా ఆయిల్ పెట్టుకోవడం వల్ల. ఇంకోటి, ఈ ఆయిల్ వాడడం వల్ల మన హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి. డాండ్రఫ్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు. ఇట్లా నేను ఎర్లీ మార్నింగ్ బయట కూర్చొని సూర్యుడు ఎండ పడేలాగా మంచిగా పెట్టుకుంటున్నానండి. బాగుంటుంది కదా. చూసారు కదా, ఆయిల్ అంతా పెట్టుకొని మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కొప్పేసేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత నేను మా పిల్లలకు కూడా పెడతానండి ఇదే ఆయిల్. పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా ఈ ఆయిల్ వాడొచ్చండి, చాలా మంచిది. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.